హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపి అఫీషియల్. సో గైస్ ఇవాళ వీడియోలో మేము వచ్చేసి మూవీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియోస్ రాజాన్ని చూడండి, చాలా క్రేజీగా చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి. సో వీడియోని రాజాన్ని చూసి అండ్ అలానే వచ్చేసి మన ఛానల్ని మీరు కనుక కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో మేము ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మహా అవతార్ నరసింహ మూవీ వచ్చేసి ఆస్కర్ నామినీస్ వచ్చేసి క్వాలిఫై అయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఇవాళ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ని పాడింది నవీన్ పోలిశెట్టి గారు. సో మరి చూద్దాం మరి ఎలా ఉంటదేమో సాంగ్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయిపోయింది. సో ప్రీమియర్స్ అయితే పడిపోయినాయి. ఈ రోజు వచ్చేసి అఫీషియల్ రిలీజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ షో కంప్లీట్ అయిపోయి ఉంటది మీరు ఈ మూవీ అంటే ఈ వీడియో చూసేసరికి. సో ఎవరైనా చూసి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ అతి త్వరలోనే ఈ మూవీ రివ్యూ కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే ఈ మూవీ వచ్చేసి 28 crores, కేవలం 28 crores వచ్చేసి కొడితే క్లీన్ హిట్ అయిపోతుందంట. సో చాలా తక్కువ, సో ఈజీగా క్లీన్ హిట్ అవ్వచ్చు. సో మరి ఎంత దూరం మీ మూవీ పోతుందో సో లెట్స్ సీ గైస్. సో నేనంటే ఎగ్జైటింగ్ ఉండా. సో మూవీ చూసి రివ్యూ చేద్దాం. సో వీడియోలో అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అదే అట్లీ గారితో చేయనున్నారు కదా, దానికి వచ్చేసి ఇందులో అల్లు అర్జున్ గారిది 3 roles అంటే 3 roles అయితే ఉండబోతున్నాయంట. 3 స్పెషల్ రోల్స్ అయితే ఉండబోతున్నాయంట. అండ్ అలానే వచ్చేసి ఇతనితోటి వచ్చేసి 5 heroines ఈ మూవీలో అయితే ఉంటారంట. 5 హీరోయిన్స్ ఈ మూవీలో యాక్ట్ చేయనున్నారంట. సో మరి చూద్దాం. సో దీనికి కూడా అలానే చాలా ఎక్కువ హైప్ ఉంది దీనికి కూడా. సో మరి ఏం అప్డేట్స్ రావట్లేదు. సో చిన్న అప్డేట్స్ మాత్రమే వస్తున్నాయి. సో అది కూడా అఫీషియల్స్ గా అయితే రావట్లేదు. సో చూద్దాం గైస్ మరి ఏమవుతుంది ఏందో. సో మంచి అప్డేట్స్ వచ్చి మంచిగా దీని గురించి కూడా దొరుకుతుంది అనేసి అయితే హోప్ చేస్తున్నాను. సో లెట్స్ సీ గైస్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ప్రశాంత్ నీల్ గారు అదే మన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారు ప్రాజెక్ట్ ఉంది కదా డ్రాగన్ అని ప్రెజెంట్ ఇచ్చిన ఈ టైటిల్ వచ్చేసి కన్ఫర్మ్ కాదంట. సో ఇది వచ్చేసి కన్ఫర్మ్ లేదంట. అఫీషియల్ గా వచ్చేసి ఈసారి సంక్రాంతిలో అనౌన్స్ చేయబోతున్నారంట. సో మరి చూద్దాం ఏముంటదేమో. ఏదైనా కొత్తగా పెట్టాలనేసి అయితే ప్లాన్ చేస్తున్నారంట మరి. సో లెట్ సీ గైస్ ఏముంటదేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారి దేవరా 2 మూవీ వచ్చేసి ఆగిపోయింది. ఇంకా మూవీ రాదనేసి చెప్తున్నారు గట్టిగా. సో ఇంకా రాకపోవచ్చు మూవీ. సో నాకంటూ కాస్త ఒక్క రకంగా అట్లా డిసప్పాయింట్ అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన బాలయ్య గారి గురించి మాట్లాడేసుకుందామా. అందులో వచ్చేసి ఫస్ట్ అఖండ 2 ఈ మూవీకి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి 28th November కి కూకట్పల్లిలో జరగనుంది. సో లెట్స్ సీ గైస్ ఎట్లా జరుగుతుందేమో. సో ఇంకా దీనికి వచ్చేసి ఎవరు చీఫ్ గెస్ట్ రావట్లేదు అనేసి అయితే ప్రెసెంట్ వస్తున్న అప్డేట్. సో మరి ఆ టైం దాకా ఎవరైనా వస్తారా లేదా చూద్దాం. సో అల్లు అర్జున్ మరి రేవంత్ రెడ్డి గారు వస్తారనేసి అయితే చెప్తానన్నారు. సో మరి చూద్దాం వీళ్ళు వస్తారా రారా, ఏదో కన్ఫామ్ గా వచ్చినప్పుడు మీకైతే తెలియజేస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎన్బికే 111 గురించి మాట్లాడేసుకుందామా. ఈ మూవీకి వచ్చేసి ఈ మూవీకి కూడా మన తమన్ గారి మ్యూజిక్ ఇవ్వబోతున్నారంట. ఇటువైపు బాలయ్య గారు, అటువైపు తమన్ గారు. ఎట్టుంటదేమో కుమ్మేయడమే. సో ఇంకా అలానే వచ్చేసి ఈ మూవీ ముహూర్తం అయితే నిన్న అయితే అయిపోయింది. సో నిన్న మూవీ ముహూర్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో గది గైస్ మొత్తానికి మన బాలయ్య గారి అప్డేట్స్. సో ఇంకా మన డార్లింగ్ గురించి మాట్లాడేసుకుందామా. సో డార్లింగ్ మన ప్రభాస్ గారి గురించి మాట్లాడేసుకుందాం. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి రాజా సాబ్ నుంచి సెకండ్ సాంగ్. ఇది వచ్చేసి ఒక లవ్ సాంగ్ అయితే ఉంటది. అండ్ ఇది వచ్చేసి December లో ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలనేసి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో మరి ఎట్టుంటదేమో చూద్దాం. సో ఫస్ట్ సాంగ్ అంటూ అంత మంచిగా రెస్పాన్స్ అయితే చూపించట్లే. సో సెకండ్ సాంగ్ ఎట్టుంటదేమో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ మూవీ. ఈ మూవీ షూటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మన డార్లింగ్ మన ప్రభాస్ గారు జనవరి నుంచి జాయిన్ కానున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ మూవీ వచ్చేసి అనిమల్ మూవీ సినిమాటిక్ యూనివర్సల్ లో పార్ట్ గా ఉంటుంది అనేసి అయితే గట్టిగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఉంటుందా లేదా. సో లెట్స్ సీ గైస్ వెయిట్ చేసి చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వారణాసికి వచ్చేసి 13 crores బడ్జెట్ అయితే ఉండబోతుంది. అండ్ ఇందులో వచ్చేసి 200 crores కేవలం మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రమే వచ్చేసి 200 crores అయితే పెడుతున్నారు. సో మరి గట్టిగా ప్రమోషన్స్ అయితే ఉండబోతున్నాయి, ఇది మాత్రం కన్ఫామ్. సో మరి మూవీ కూడా అలానే గట్టిగా అయితే ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో చూద్దాం గైస్ మరి ఇలా అవుతుందేమో. సో ఈ మధ్య ఉన్న మోస్ట్ హైప్డ్ మూవీ ఇది ఒక్కటే.
సో లెట్స్ సీ గైస్, నేనంటూ ఈ మూవీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో గది గైస్ మొత్తానికి ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫాలో నెంబర్స్. సో అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోలో ఎందుకు వచ్చిన కామెంట్ పోలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ VIP Officials. థ్యాంక్ యూ.